దాదాపుగా రాష్ట్రంలోని ప్రధాన భూమికను పోషిస్తూ సమాజంలో గుర్తింపు కలిగి సమాజ సేవలో ముందుండి పోరాట పటిమ కలిగిన సుమారు 14 భావసారూప్యం కలిగిన పార్టీల అధ్యక్షులు, వివిధ కులాల సంఘాల నాయకులు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాలపై ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆదివారం రోజు విజయవాడ మాస్టర్ కి టీవీ ఆఫీసులో పార్టీ ముఖ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె శోభాగ్యరావు ఐఆర్ఎస్ విఆర్ఎస్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లోని వివిధ పార్టీల అధ్యక్షులు గత సమావేశాలలో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలను పార్టీ ముఖ్యులకు నేషనల్ ప్రెసిడెంట్ వివరించారు. అంతేకాకుండా అన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికలలో ఐక్యతతో పాల్గొని విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ మీకు 5,000, 3,000, 4,000 ఇస్తాం. దాంతో మీరు బతకండి. మళ్ళా 3,000 కావాలంటే మళ్ళా ఇస్తాం. ఇస్తారో సస్తారో తర్వాత విషయం. తర్వాత 3,000 ఇస్తాం. ఎవ్రీ మంత్ మేము ఇస్తాం, మీరు బతకండి, మేము ఇచ్చేదాన్ని బతకండి అనేసి వాళ్ళ రూల్. అది మనమే వాళ్ళ పాలసీ. అంటే నిన్ను ఒక బానిసగా తయారు చేయడానికి వాళ్ళ ప్రయత్నం. అది తప్పేం లేదు. వాళ్ళ పార్టీ రూల్ నిన్ను బానిసలుగా తయారు చేయాలి. మన పాలసీ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని చేయాలి. 100% అందరూ పని చేయాలి. చదువుకున్నవాడు చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి. అందుకని వాడికి ఏదో బతకడానికి 2,000, 3,000 ఇవ్వడం మన ఉద్దేశం కాదు. అందుకని దాదాపుగా కాంట్రాక్ట్ సిస్టమ్ అన్నీ కూడా కండిషన్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10 కార్లు అయితేనేమో ఒక 20 కార్లు ఉంటేనే నీకు అద్దెకు తీసుకుంటాం. లేకపోతే డిపాజిట్ ఒక 10 లక్షలు పే చేస్తేనే కాంట్రాక్ట్ ఇస్తాం. ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి. మనల్ని ఎంటర్ కానివ్వకుండా ఉండటానికి కండిషన్లని పెట్టారు. సో అందుకని ఎలాంటి కాంట్రాక్టర్ చేయాలన్నా కూడా ఎలాంటి వాడే రావాలి. ఇక్కడ వాడు ఎవరు చేయడానికి వెళ్ళారు. ఆంధ్రలో ఎవడు కాంట్రాక్ట్ ఎలాంటి లాగా చేసేవాడు లేడు. లేకపోవడానికి కారణం ఏంటంటే కండిషన్లన్నీ కూడా అలా పెట్టుకున్నారు. కాబట్టి మనం ఆల్ ఉద్యోగం కావాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక డార్మెటరీ లాగా, ఒక 100 ఎకరాల్లో డార్మెటరీ లాగా పెడుతున్నాము. ఆ డార్మెటరీలో ఐఏఎస్ కోచింగ్ కావాలన్నా, క్లాస్ 4 కోచింగ్ కావాలన్నా, సాఫ్ట్వేర్ కోచింగ్ కావాలన్నా, హార్డ్వేర్ కోచింగ్ కావాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, లేకపోతే కాంట్రాక్టులు చేయాలన్నా, లేదు ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదైనా సరే ఆ జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము. ఆ ట్రైనింగ్ సెంటర్లో ఎవరు బయట ఉండటానికి వీల్లేదు. నేను అన్ఎంప్లాయ్, నేను బయట ఉన్నానంటే వాడిని తీసుకొని లాభపడాడు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక అనంతరం ఆల్ తెలుగు ప్రజా పార్టీ వైస్ ప్రెసిడెంట్ కటికల రవికుమార్ గారు మాట్లాడారు. ఏటీపీ మేనిఫెస్టోలోని 22 గ్యారంటీలను సమావేశానికి హాజరైన నాయకులకు వివరించారు. ప్రయోజనాల్లో ఫస్ట్ గ్యారంటీ వచ్చేసి రైతే రాజుగా మనం నిర్ణయించాం. రైతే రాజు, వారికి ఉచిత విత్తనాలు, ఎరువులు ఇస్తున్నాం. వారి అభివృద్ధికి ఏం చేస్తామంటే రైతు పండించడానికి పెట్టుబడి, పండిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కొరకు ప్రతి జిల్లాలో సహాయ కేంద్రాలు, అంటే మార్కెట్ యార్డ్స్ లాగా రైతుల పంటలకు బీమా, ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తాం. ప్రస్తుతం 64% ఉన్న సాగు భూమిని 100% పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన ఈ 75 years లో అగ్రికల్చర్ డెవలప్ అయింది 64%. దాన్ని 100% తీసుకెళ్లాలని మన లక్ష్యం. మన రాష్ట్రంలో అన్నదాతల ఆర్తనాదాలు, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయడమే మన లక్ష్యం.